నీ ప్రేమ మకరంద మాధురిలో ఆనంద సుమములు విరిసెనులే. నా జేసువా నా దైవమా నీ గీతమే పాడమా. నీ ప్రేమ మకరంద మాధురిలో ఆనంద సుమములు విరిసెనులే. నా జేసువా నా దైవమా నీ గీతమే పాడమా. నేటి సువార్త పఠన ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. దేవ నీ స్పర్శతో అనే టైటిల్ ద్వారా జేఎంజే దివ్యవాణి బెంగళూరు ప్రావిన్స్కి సంబంధించిన ఛానల్ ద్వారా ప్రతిరోజు అనుదినం క్షణక్షణం మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆలకిస్తూ పఠిస్తూ పాటిస్తూ ఉన్నందులకు మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారి తరపున కౌన్సిలర్స్ అందరి తరపున జేఎంజే దివ్యవాణి బెంగళూరు ప్రావిన్స్ అందరి తరపున నా యొక్క హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేటికి 6,000 మంది సబ్స్క్రైబర్స్ తోటి 8 లక్షల మంది వ్యూవర్స్ తోటి ఈ ఛానల్ ప్రపంచమంతా కూడా వీక్షిస్తూ ఉంది. దివ్యవాణిని ప్రతి ఒక్కరూ ఆలకిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడూ ఎల్లప్పుడూ నిండుగా మెండుగా దండిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేటి ధ్యానాంశంలో మీకు ప్రతికూలుడు కానివాడు మనకు అనుకూలుడే. నేటి సువార్త ధ్యానాంశంలో ఒక ఉదాహరణ తీసుకుంటే కోటి విద్యలు కూటి కొరకే అని ఒక లోకోక్తి మనకు ఉంది. మానవ ప్రయత్నం నైపుణ్యాలతో కలిసి ప్రగతి అభివృద్ధి వేగంగా సాధిస్తున్నప్పటికీ ఆకలి దప్పులు సర్వసాధారణంగా ప్రతి మనిషికి ఉంటూ ఉన్నాయి. విలాసవంతమైన హోటల్ నందు గొప్ప విందు ఆరగించిన, రహదారి ప్రక్కన బండి మీద ఉన్న టిఫిన్ తిన్న ఆకలి మాత్రం ప్రతి మనిషికి ప్రతి మానవునికి ఒకటే. ఈ ప్రపంచంలో 4 విషయములందు మనం చూపు అతిశ్రద్ధ మనలను దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. అవి ధనము, అధికారము, సుఖభోగములు, పేరు ప్రతిష్టలు. ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేకం మన జీవితానికి అనర్థకంగా ఉంటాయి. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు ఈ లోకంలో ప్రతి ఒక్కరి అవసరములకు కావలసిన వనరులున్నాయి, కానీ ప్రతి ఒక్కరి అత్యాశకు కాదు. ఒక వ్యక్తి నిజ ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని పరీక్షించాలంటే ఆ వ్యక్తికి పదవి లేదా అధికారం ఇచ్చినచో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు అనామకులుగా ఉన్న వ్యక్తులు పదవి లేదా అధికారం చేతికి రాగానే వారి ప్రవర్తన మారిపోతుంది. పలు అంతస్తులలో అధిరోహించిన వినయంతో అణిగిమణిగి ఉండటమే కొద్ది మందికి మాత్రమే అది చేతనవుతుంది. వినయం గూర్చి ఈరోజు పరలోక రాజ్య తీరుతెన్నులను బోధిస్తూ చిన్న బిడ్డలను మనకు సుమాతృకగా ఆదర్శంగా చూపుతున్నారు. సువార్తలలో యేసు ప్రభు తరచూ చిన్న బిడ్డలను వారి అధర్మాన్ని పరిచయం చేస్తూ వారికి శిష్యరికానికి తలమానికంగా వర్ణిస్తూ సంఘంలో దిగువ శ్రేణికి చెందిన వారైనను పరలోక వారసులని వారిని పొగడుచున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డలు మనస్తత్వం చాలా సున్నితమైంది. మనము ఈ విధముగా పిలిచినప్పుడు ఇది ఒక రఫ్ వే ఆఫ్ కాలింగ్ అంటారు.
అదే తల వంచి నడుము వంచి ఇలా పిలిచామనుకోండి, ఇది ప్రేమతో పిలవటం. అప్పుడే ఆ చిన్న బిడ్డలు మనకు దగ్గరవుతారు, మనకు దగ్గరలో ఉంటారు. వారి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. కాబట్టి చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనం పోలి ఉండాలని నేటి ధ్యానాంశంలో పరలోక రాజ్యంలో చిన్న బిడ్డల గురించి, ధర్మాన్ని గురించి, సంఘంలో జీవించే జీవితాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నారు యేసు ప్రభు. సంఘంలో దిగువ శ్రేణికి చెందిన వారనేను పరలోక వారసులని వారిని పొగడుచున్నారు. కారణమేమనగా చిన్న బిడ్డల చూపు నిరంతర అభ్యాస పటమి. సహాయమును కోరుటలో వారు విలువలకు నిలువుటద్దముగా నిలుచుట వలననే మరోవైపు చిన్న బిడ్డలను ఆదర్శంగా చెప్పడం ద్వారా యేసు ప్రభు కేవలం అధికారం, ప్రతికూలత, ఆదర్శం, అభిమానం, విశ్వాసం, నమ్మకం, భక్తి, వినయం, విధేయత, సహోదరత్వం అనే నైతిక విలువలను పాటించి జీవితంలో మనము నేర్చుకోవాలి. జీవితానికి కావలసిన విలువలను, విషయాలను మనం గుర్తించాలని చెప్పి బోధిస్తూ ఉన్నారు. అటువంటి మంచి మార్గంలో నడిపించే వ్యక్తి నాయకుడు అన్నారు, లేదా అధికారి అన్నారు. అంతేకాని అసూయతో, కలహాలతో, పోట్లాటతో, సంఘానికి వ్యతిరేకంగా వ్యక్తికి మధ్య మనస్పర్ధలను చేకూర్చే వ్యక్తులు ఆ పద్ధతులను మార్చుకోవాలని కూడా చిన్న బిడ్డలను ఆదర్శంగా తీసుకొని నేడు యేసు ప్రభువు ఈ ధ్యానాంశం ద్వారా మనందరికీ బోధిస్తూ ఉన్నారు. విడదీసేవాడు నాయకుడు కాదు, నాయకుడు కాలేడు, అధికారి కాలేడు. సంఘం ఏకమైతే విజయం సాధ్యమవుతుందని భగవంతుడు నేటి సువార్త ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. ఈనాటి ధ్యానాంశాన్ని భగవంతునిచే పఠిస్తూ, పాటిస్తూ, ఆలకిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, న్యాయ బుద్ధితో, నీతి నిజాయితీతో మనం చక్కగా మన జీవితాలను చక్కదిద్దుకొని ప్రతిరోజు మనం చేసే ధ్యానంలో ధ్యానించుకుంటూ మనల్ని మనము ప్రశ్నించుకుంటూ జీవించుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us all. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా.